Hello friends, welcome to my channel Multichamp. మన మల్టీచాంప్ లో ఇవాల్టి స్పెషల్ కాస్త డిఫరెంట్ గా రుచిగా ఉండే మసాలా కార్న్. అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ మసాలా కార్న్ ని మీరు కూడా తయారు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా 3 మొక్కజొన్న కంకులని తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా బాగా అంటే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా హాఫ్ పీసెస్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వాటర్ పోసుకుందాం. ఇవన్నీ ఇంతవరకు సరిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు, అదేవిధంగా కాస్తంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకుందాం. ఓకే, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని సుమారుగా 5-6 విజిల్స్ వరకు రానిద్దాం. కంకులు ఉడికేంత లోపల మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఓకే, పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా కాస్తంత ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఈ రెండుని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని దీన్ని అంతటిని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దాం. చూడండి, కంకులు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. అదేవిధంగా మన మసాలా కూడా పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని దీన్ని అంతటిని పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ విధంగా 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న కంకులన్నింటినీ ఇందులో వేసుకుందాం. ఇలా మొక్కజొన్న కంకులన్నింటినీ వేసుకున్నాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ మసాలాని చక్కగా పట్టిస్తూ కాసేపు అయితే వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాక మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే చాలు. అంతే, ఎంతో రుచికరమైన మసాలా మొక్కజొన్న కంకులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ చల్లని వెదర్లో సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. మరి మీకు నచ్చాయా? నా మాట విని ఈ చలికాలంలో చల్లని వెదర్లో ఇలాంటి వేడి మసాలా మొక్కజొన్న కంకుల్ని తయారు చేసుకుని తినండి. పిల్లలు పెద్దలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఈ రెసిపీని తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.